ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రోజు కొరకు దేవుడు ఏర్పరిచిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 20వ వచనము. సామ్స్ చాప్టర్ 71 verse 20. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. ఫ్రమ్ ద డెప్త్ of the earth you will again bring me up. హల్లెలూయా. ఎంతో బలమైన శ్రేష్టమైన విలువైన మాటలు దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడండి. భక్తుడు ఆశిస్తున్నాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పడిపోయినప్పటికీ నేను లేవలేను, నా పని అయిపోయింది అని లోకమంతా అనుకుంటున్నప్పటికీ నా దేవుడి పైన నాకు నమ్మకం ఉంది, నా దేవుడు నన్ను రక్షించగలడు అని అంటున్నాడు. అందుకే వాక్యం ఈరోజు సెలవిస్తుంది, అగాధము వంటి స్థలములలో నుంచి కూడా నా దేవుడు ఏం చేస్తాడట, మరలా తిరిగి లేపుదాడట. హల్లెలూయా. అవునండి, ఈరోజు నువ్వు ఎటువంటి అగాధములో పడిపోయి ఉన్నావో సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో బహుశా నేనెన్నటికీ లేవలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ లోకములో నేనొక సామెతగా ఉన్నాను, ఈరోజు నా పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఇంకెన్నడూ నా జీవితం బాగుపడదు, ఇంకెన్నడూ నా కుటుంబం బాగుపడదు, ఇంకెన్నడూ నాకు ఒక మంచి ఉద్యోగము రాదు, ఇంకెన్నడూ నాకున్నటువంటి అనారోగ్య సమస్యల్లో నుంచి నేను బయటపడలేను. ఒకవేళ ఈ విధమైన ఆలోచన ఈరోజు నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను మరలా ఏం చేయగలడట, పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వెప్పుడు కూడా నిరాశలోకి వెళ్ళిపోవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు. నేనేదో అయిపోయాను, నా పని అయిపోయింది అని ఆలోచన ఎవరు చేయొద్దు. యోబు భక్తుని చూసుకుంటే యోబు భక్తుడు సమస్తాన్ని కూడా కోల్పోయాడు కదండి. ఏది కూడా మిగల్లా. చిల్ల పెంకుతోని తన యొక్క శరీరంపై ఉన్నటువంటి కురుపులను అతను రుద్దుకుంటూ ఉన్నాడు. ఎవరు కూడా నా అన్నవారు లేరు, ఆస్తి లేదు, కుటుంబం లేదు, తనతో పాటు పనిచేస్తున్న ఒక వర్కర్ కూడా లేడు. ఇంకెందుకు ఈ జీవితం అనే ఆలోచన యోబుకి రాలేదు. ఆ ప్రదేశం అంతా కూడా, అనగా యోబు నివసిస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా యోబుని చూసి అనుకొని ఉండొచ్చు, యోబు పరిస్థితి ఏంటి ఒక్క రోజులో ఇలా మారిపోయింది. నిన్నటి వరకు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కదా, డబ్బున్న వ్యక్తిగా ఉన్నాడు, మనందరికీ తీర్పులు తీర్చాడు యోబు, కానీ ఈరోజు ఈ పరిస్థితి ఉందేంటి? మరలా తన యొక్క స్థితిగతులు మార్చబడాలంటే, ఇంతకు ముందు వలె తన జీవితం మారాలంటే ఇక అది అసాధ్యం అని అనుకున్నారు. కానీ మనుషులకు అసాధ్యమే, మనం నమ్ముకున్న దేవునికి అసాధ్యం కాదు కదండి. మన దేవుడు యోబును మరలా కూడా పునరుద్ధరించాడు. హల్లెలూయా. మరలా కూడా పోగొట్టుకున్న వాటన్నిటిని రెండింతలుగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు కూడా తిరిగి వేటినైతే కోల్పోయావు అనుకుంటున్నావో, వేటినైతే పోగొట్టుకున్నాను అని అనుకుంటున్నావో, ఎటువంటి అగాధ స్థలముల్లో పడి ఇక లేవలేను అని అనుకుంటున్నావో, ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, యు ఆర్ గోయింగ్ టు కమ్ అప్ అగైన్. మరలా నువ్వు పైకి రాబోతున్నావు. బహుశా నీ శత్రువు నిన్ను పడేసి ఉండొచ్చు నీ వ్యాపారంలో, బహుశా నీతో ఉన్నవారు నిన్ను డిస్కరేజ్ చేసి ఉండొచ్చు, నువ్వు ఆ జాబ్ కొట్టలేవు అంటుండొచ్చు. బహుశా నీ కుమారుడో నీ కుమార్తెనో నీ భర్తనో నీ భార్యనో చాలా నీచమైన అలవాట్లు కలిగి, చెడు ప్రవర్తన కలిగి ఇంకెప్పటికీ చేతికి రానట్టుగా ఉన్నారేమో. బాధపడకు.
భయపడకు, ప్రార్థించు. పరిస్థితులను మార్చగలిగిన దేవుని వైపు చూసి మొరబెట్టు. భక్తుడు అందుకే అంటున్నాడు, నువ్వు ఎటువంటి అగాధ స్థలములలోకి పోయినా గాని నా దేవుడు ఏం చేయగలడట, మరలా పైకి లేవనెత్తగలడు. అగైన్ అనే మాటను మనం చూడొచ్చు. అగైన్ యు విల్ బి హ్యాపీ, మరలను సంతోషిస్తావు. ఈరోజు ఉన్న దుఃఖము ఈ రోజుతోనే ఆగిపోతుంది, అది నిత్యము ఉండదు. ఈ రోజున్న అనారోగ్యము నీకెప్పుడు ఉంటది అని అనుకోకు. దేవుడు నీ యొక్క రిపోర్ట్స్ను కూడా మార్చగలడు. ఎస్ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న ఆశను, నీలో ఉన్న కోరికను మనుషుల వైపు తీసేయి. ఈ లోకంలో ఉన్న వస్తువుల పైన తీసేయి. నీకున్న జ్ఞానం పైన తీసేయి. నీ బంధువర్గం పైన పెట్టావేమో నీ ఆశ, తీసేయి. దేవుని పైన పెట్టు. దేవుడు నువ్వు ఎటువంటి స్థితిలో పడిపోయి ఉన్నా ఆయన లేవనెత్తగలడు. కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసముతో నా దేవుడు నాకున్నాడనే నమ్మికతో ప్రార్థించు. గొప్ప కార్యములు నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రార్థిస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతుడా, జీవము కలిగిన దేవా స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. ఎంతో అద్భుత రీతిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని దృఢపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మేము ఏ స్థితిలో పడిపోయి ఉన్నా గాని మరలా లేవనెత్తి మీ జీవితాలను మారుస్తాను అని వాక్యము ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రోజున ప్రభువా, ఈ ప్రార్థనలో ఎంతో మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారి జీవితాలను కూడా కట్టమని అడుగుతున్నాము. వారికి ఉన్న బాధల నుంచి, వారికి ఉన్న బలహీనతల నుంచి వారిని లేవనెత్తండి. వారికి ఉన్న శారీరక రుగ్మతల నుంచి వారిని లేవనెత్తండి. వారికి ఉన్న అప్పుల బాధల నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. కుటుంబంలో ఉన్న కలహాలు తీసివేసి వారిని లేవనెత్తండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా సరైన స్థానంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. యెహోవా, ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి. ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చండి తండ్రి. అయా, అదే విధంగా ప్రతి పనిని ఆశీర్వదించండి. జ్ఞానముతోనూ బలముతోనూ ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. అదే విధంగా ఈ రోజున మా యొక్క మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యములు అన్నీ కూడా మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండే కృపా సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా బిడ్డలు ఏ ఆశతో, ఏ కోరికతో, ఎటువంటి ఆలోచనతో ఈరోజు ఉన్నారో అయా, వారి ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడవు. వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో జరిగించమని తండ్రి, మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.